నమస్కారం. ఈ రోజుల్లో బరువు తగ్గడమనేది ఒక పెద్ద టాస్క్ అయిపోతోంది. చాలామంది వేల రూపాయలు ఖర్చుపెట్టి జిమ్ మెంబర్‌షిప్‌లు తీసుకుంటారు. ఇంకొందరు విదేశీ పండ్లు, ఖరీదైన సప్లిమెంట్లు కొంటూ ఉంటారు. కానీ నిజానికి మన వంటింట్లో ఉండే అతి సామాన్యమైన, చౌకైన ఆహార పదార్థాలతోనే అద్భుతంగా బరువు తగ్గవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఈరోజు మనం మన చుట్టూ ఉండే అతి తక్కువ ఖర్చుతో దొరికే 10 రకాల ఆహారాల గురించి, అవి మీ శరీరంలోని కొవ్వును ఎలా కరిగిస్తాయో శాస్త్రీయంగా తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది రాగులు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగుల్లో ఉండే విశేషమేంటంటే ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. రాగులు తిన్నప్పుడు అవి కడుపులో నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల మీకు రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. దీన్నే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఉదయాన్నే రాగిజావను బెల్లం లేకుండా కొంచెం మజ్జిగ కలిపి తాగితే అది మీ మెటబాలిజంను అమాంతం పెంచుతుంది. ఇది కేవలం బరువు తగ్గడమే కాదు, ఎముకలకు కావలసిన కాల్షియంను కూడా పుష్కలంగా అందిస్తుంది. రెండవది గుడ్లు. ప్రోటీన్ కోసం మనం చికెన్ లేదా మటన్ మీద ఆధారపడనక్కర్లేదు. ఒక ఉడకబెట్టిన గుడ్డులో దాదాపు 6 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో 2 ఉడకబెట్టిన గుడ్లు తింటే మధ్యాహ్నం వరకు మీకు ఆకలి వెయ్యదు. ఎందుకంటే ప్రోటీన్ జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. దీన్నే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు. అంటే మీరు తింటూనే క్యాలరీలను కరిగిస్తున్నారన్నమాట. అయితే బరువు తగ్గాలనుకునేవారు పచ్చసొనను 1 కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. కేవలం తెల్లసొన మీద దృష్టి పెట్టండి. మూడవది నల్ల శనగలు. వీటిని పేదవాడి ప్రోటీన్ అని పిలుస్తారు. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు శనగలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఉడకబెట్టుకుని అందులో కొంచెం ఉల్లిపాయలు, నిమ్మరసం కలుపుకుని తింటే అదొక పర్ఫెక్ట్ వెయిట్ లాస్ స్నాక్ అవుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది, మలబద్ధకం సమస్యను పోగొడుతుంది, శరీరం లోపల పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది. నాలుగవది ఓట్స్. బజార్లో దొరికే ఇన్స్టంట్ ఓట్స్ కంటే రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ చాలా మంచివి. ఓట్స్లో బీటా గ్లూకన్ అనే ఒక ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఇది మన ప్రేగుల్లో ఒక జెల్ లాంటి పొరను ఏర్పరుస్తుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం నుండి కొవ్వు త్వరగా బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు. ఓట్స్ను కేవలం పాలతోనే కాకుండా దోశలాగా లేదా ఉప్మాలాగా చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యమూ అందుతుంది. ఐదవది పెసరపప్పు. మన ఇంట్లో ఉండే పప్పుల్లో పెసరపప్పు అత్యంత తేలికైనది. ఇది గ్యాస్ సమస్యను కలిగించదు. బరువు తగ్గాలనుకునేవారు అన్నం పరిమాణాన్ని ఒక చిన్న కప్పుకు పరిమితం చేసి పెసరపప్పును ఒక పెద్ద గిన్నెడు తాగి అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం రక్తప్రతోనిని అదుపులో ఉంచుతుంది మరియు వాటర్ రిటెన్షన్ అంటే ఒంట్లో నీరు చేరకుండా కాపాడుతుంది. ఆరవది సొరకాయ మరియు దోసకాయ. వీటిని జీరో క్యాలరీ ఫుడ్స్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే వీటిలో 90% పైగా నీరే ఉంటుంది. మన శరీరం డీహైడ్రేషన్ వల్ల కూడా బరువు పెరుగుతుంది. ఈ కూరగాయలు శరీరానికి కావలసిన నీటిని అందిస్తూనే కడుపు నిండిన భావాన్ని కలిగిస్తాయి. సొరకాయ జ్యూస్ను ఉదయాన్నే తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది. ఏడవది చిలగదుంప. ఇది బంగాళదుంపకు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో విటమిన్ ఏ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గే క్రమంలో చాలామందికి తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుంది. అటువంటప్పుడు ఉడకబెట్టిన చిలగదుంపను తింటే ఆ కోరిక తీరుతుంది మరియు శరీరానికి నెమ్మదిగా ఎనర్జీ అందుతుంది. ఇది ఇన్సులిన్ లెవెల్స్ను స్థిరంగా ఉంచుతుంది. ఎనిమిదవది వేరుశెనగ గుండ్లు. ఇందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకు మంచివి. అయితే వేరుశెనగలను వేయించి తినడం కంటే నానబెట్టి తినడం వల్ల ఇందులోని ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. ఇది మీ మెటబాలిజంను పెంచడానికి ఒక ఇంధనంలా పనిచేస్తుంది. రోజుకు ఒక గుప్పెడు నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. తొమ్మిదవది నిమ్మకాయ. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ కొవ్వును కరిగించే యంత్రంలా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే అదొక అద్భుతమైన ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్. ఇది మీ శరీరంలోని పీహెచ్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. పదవది పలుచని మజ్జిగ. పెరుగు కంటే మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. జీర్ణక్రియ బాగుంటేనే బరువు తగ్గుతారు. భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఆహారం త్వరగా శక్తిగా మారుతుంది తప్ప కొవ్వుగా పేరుకుపోదు.
ముగింపుగా ఈ 10 రకాల ఆహారాలను మీ డైట్లో భాగం చేసుకోవడం ఒక ఎత్తైతే, వీటిని సరైన పద్ధతిలో వండడం మరో ఎత్తు. నూనె, ఉప్పు మరియు మసాలాలను వీలైనంత వరకు తగ్గించండి. రోజుకు కనీసం 45 నిమిషాల నడక, 8 గంటల నిద్ర మరియు ఒత్తిడి లేని జీవితం మీ బరువును శాశ్వతంగా తగ్గిస్తాయి. ఒక్క రోజులో మ్యాజిక్ జరగదు, కానీ మీరు క్రమం తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా మీ కళ్ల ముందే మార్పు కనిపిస్తుంది.